అబ్బా! పొద్దున్నుంచి 3 థియేటర్స్ తిరిగితే కానీ చూడలేకపోయామమ్మా ఈ సినిమా. ఎక్కడికి వెళ్ళినా బుకింగ్స్ లేవు. షోస్ ఏమో క్యాన్సిల్ అంటున్నారు. మనకేమో మన వ్యూయర్స్‌కి రివ్యూ ఇవ్వకపోతే మనశ్శాంతి ఉండదుగా. మొత్తానికి 1 పీఎం షో చూసేసాం. రివ్యూ తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ కొట్టేయొచ్చుగా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ డైరెక్టర్ 'శశి' అండ్ 'విజయ్ ఆంటనీ' బిచ్చగాడు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అవ్వడంతో తమిళ్‌లో డీసెంట్ బజ్‌తో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్లాట్ విషయానికొస్తే 25 ఏళ్లకే విధవైపోయిన ఒక అమ్మ కష్టపడి పిల్లల్ని పెంచుతుంది. అమ్మ కష్టాన్ని గుర్తించిన పిల్లలు అమ్మకి లైఫ్ ఇద్దామనుకుంటారు. అది ఎలా జరిగిందనేదే ఈ సినిమా. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే ఈ మూవీ టచ్ చేసిన థీమ్ చాలా ఇంపార్టెంట్. సిటీస్‌లోనే సగం సొసైటీ విడోస్‌ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. అలాంటిది విలేజెస్‌లో ఇంకా కూడా విధవలకి రెస్పెక్ట్ ఇవ్వని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ థీమ్‌ని ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్‌తో సినిమాటిక్‌గా ప్రెజెంట్ చేశారు. ఒక ఇంపార్టెంట్ టాపిక్‌ని ప్రీచీగా కాకుండా డిస్కస్ చేయడం వల్ల అప్రిషియేట్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది. ఓన్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించారు. ఆ విషయంలో మాత్రం టీమ్ కంప్లీట్‌గా సక్సెస్ అయింది. కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. ఎస్పెషల్లీ స్వాసిక అండ్ భాస్కర్ మధ్య వచ్చే కన్వర్జేషన్ సీన్స్‌లో థాట్ ప్రొవోకింగ్ లైన్స్ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో స్వాసిక మోనోలాగ్ కూడా ఒక మనిషి ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్‌ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. లీడ్ క్యారెక్టర్స్ విషయానికొస్తే స్వాసిక చాలా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. షీ మేక్స్ యూ ఫీల్ షీ ఈస్ రియల్ పర్సన్ రాదర్ దాన్ ఎ క్యారెక్టర్. అంత న్యాచురల్‌గా ఉండింది యాక్టింగ్. విజయ్ ఆంటనీ ఉన్నది కాసేపే అయినా మూవీకి మంచి పాజిటివిటీ తీసుకొచ్చారు. తన క్యారెక్టరైజేషన్ బాగా రాసుకోవడం వల్ల వెన్నెవర్ హి అపియర్స్ సినిమా కొంచెం బ్రీజీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ప్రెజెంట్ చేసిన ఐడియా కూడా బాగా వర్క్ అయింది. యూజువల్ ఎమోషనల్ క్లైమాక్స్ రొటీన్‌లో వెళ్లకుండా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్స్ అయితే ఎలా థింక్ చేస్తారు అనే యాంగిల్‌ని ఫన్ టచ్‌తో ప్రెజెంట్ చేయడం వల్ల ఆడియన్స్ స్మైల్స్‌తో బయటకొస్తారనమాట. బేసికల్లీ లాస్ట్ 40 మినిట్స్ గ్రాఫ్‌ని బాగా పైకి తీసుకెళ్తాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. నేచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే రాదు. రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నామన్న ఫీలింగే వస్తుంది. మ్యూజిక్ వాస్ గుడ్. ఎక్స్ట్రార్డినరీ అని చెప్పను కానీ సీన్స్‌కి తగ్గట్టు స్మూత్‌గా వెళ్ళిపోయింది. అక్కడక్కడ ఫన్నీ టర్మ్స్‌తో వచ్చే బీజీఎం బిట్స్ కూడా కొన్ని లాఫ్స్ జనరేట్ చేస్తాయి. ఇంకా ఇప్పుడు నెగెటివ్స్ మాట్లాడుకుంటే నరేషన్ స్లోగా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ 15 మినిట్స్ ఇంకొంచెం పేషెన్స్‌తో చూడాలి. స్టార్ట్ బానే ఉంటుంది కానీ క్యూరియాసిటీని సస్టైన్ చేయలేకపోతుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యాకనే సినిమా ప్రాపర్‌గా ఎంగేజ్ చేస్తుంది. తర్వాత మూవీలో మెలోడ్రామాటిక్ ఫీల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక ఎమోషన్‌ని రిపీటెడ్‌గా స్ట్రెస్ చేయడం వల్ల కొన్ని చోట్ల సీరియలిస్టిక్ ఫీల్ వస్తుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాల్సిన సీన్స్‌లో కూడా డ్రామా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సినిమా అంతా కోర్ ప్లాట్‌కే స్టిక్ అయి ఉంటుంది. దీనివల్ల కొన్ని పోర్షన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. ప్రిడిక్టబిలిటీ ఫీలింగ్ కూడా ఒకేషనల్‌గా ఉంటుంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, సోషల్ మీడియా లాంటి సబ్ ప్లాట్స్‌ని టచ్ చేశారు. కానీ వాటిని ఇంకా ఎఫెక్టివ్‌గా బ్లెండ్ చేసుంటే నరేటివ్‌కి ఇంకా అడిషనల్ డెప్త్ ఉండేదేమో. ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా అనుకున్నంత స్ట్రాంగ్‌గా అయితే ల్యాండ్ అవ్వలేదు. కొన్ని సీన్స్ బాగా వర్క్ అయినా ఓవరాల్‌గా కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనిపించే రేంజ్‌కి రీచ్ అవ్వలేదు. విలన్ క్యారెక్టర్ కూడా అంత మెమరబుల్‌గా ఉండదు. రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఉన్న స్టోరీ కాబట్టి గ్రౌండెడ్‌గా పెట్టారేమో కానీ ఇంకొంచెం స్ట్రాంగర్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుంటే నెరేటివ్ ఇంకా ఎంగేజింగ్‌గా ఉండేది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే భాస్కర్ అండ్ వివేక్ రోల్స్‌లో చేసిన బ్రదర్స్ డీసెంట్‌గా పర్ఫార్మ్ చేశారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్ అయితే ఇంకొంచెం ఎలివేట్ అయ్యేదనిపించింది. కిమ్కో క్యారెక్టర్ కాసేపు ఫన్ జనరేట్ చేస్తది. మిగతా అందరూ కూడా తమ రోల్స్‌కి న్యాయం చేశారు. ఓవరాల్‌గా 'వంద దేవుళ్ళు' ఈస్ ఎన్ ఓకేష్ ఫిల్మ్ సొసైటీలో చాలా కాలం నుంచి ఉన్న ఒక టాబూని టచ్ చేస్తుంది. ఇది ఇలానే ఉండాలని లాజిక్ లేకుండా ఫాలో అవుతున్న కొన్ని బిలీఫ్స్‌ని క్వెషన్ చేస్తూ ఒక జెన్యూన్ రియల్ లైఫ్ స్టోరీని స్క్రీన్ మీదకి తీసుకొస్తుంది. అయితే ఎమోషనల్‌గా మూవ్ చేసే అమ్మ కథగా వుమెన్ ఎంపవర్‌మెంట్ యాంగిల్‌లో ఇంకొంచెం స్ట్రాంగర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ ఉంది. బిచ్చగాడులో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీని మాత్రం ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయకండి. కానీ మీనింగ్‌ఫుల్ సోషల్ డ్రామాలు నచ్చితే ఈ సినిమాకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు.